ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కోవా బన్ చుట్టే తిరుగుతోంది. నేషనల్ మీడియా మొదలు ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా కోవా బన్ గురించే మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నేత నాగబాబు కోవా బన్ మ్యాటర్లోకి ఎంటర్ అవడం, బాధితుడిని కలవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల వైపే అందరూ చూసేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే, కర్నూలుకు చెందిన వలి కోవా బన్ను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలోనూ ఓ చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కొందరు యూట్యూబర్ల కంటపడ్డారు. అయితే వారు వలితో ప్రవర్తించిన తీరు, కోవా బన్ను మీద అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించిన తీరు నెట్టింట బాగా వైరల్ అయింది. లైకులు, షేర్ల కోసం యూట్యూబ్ ఛానల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆ యూట్యూబర్లపై మండిపడ్డారు నెటిజన్లు. మరోవైపు వలీకి కూడా భారీగానే మద్దతు లభించింది. నారా లోకేష్, అసదుద్దీన్ ఓవైసీ వంటి రాజకీయ సినీ ప్రముఖులు వలికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటుడు నాగబాబు వలిని కలిశారు. అతనికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. చేతనైతే చిరు వ్యాపారులకు అండగా నిలవాలని, అంతేకాని వారి పొట్ట కొట్టద్దని హితవు పలికారు నాగబాబు. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుందన్నారు. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడిని కొందరు భయభ్రాంతులకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు నాగబాబు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి వలి వ్యాపారం చేసుకోలేదనే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకొని వ్యక్తిగతంగా 25,000 ఆర్థిక సాయం అందించారన్నారు నాగబాబు. చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ నాగబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ సంఘటనను మతం కోణంలో చూడదని నాగబాబు కోరారు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్లదీసుకోవడం చిరు వ్యాపారుల లక్ష్యమని వివరించారు. మొత్తానికి కోవా బన్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంతటా.